మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. 120 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు హాజరయ్యారు. తెలంగాణలోని పర్యాటక, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు మోడల్స్. అందులో భాగంగా చార్మినార్ వెళ్లిన పోటీదారులు అక్కడ హెరిటేజ్ వాక్ చేశారు. అక్కడే లాడ్ బజార్లో షాపింగ్ చేశారు. అనంతరం చౌమహల్లా ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన వెల్కమ్ డిన్నర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. చౌమహల్లా ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన వెల్కమ్ డిన్నర్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, సినీ ప్రముఖులు, మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. హిందుస్థానీ, షహనాయి, కర్ణాటక సంగీతంతో అలరించారు కళాకారులు. మిస్ వరల్డ్ పోటీదారులకు హైదరాబాద్ కు స్వాగతమన్నారు ప్రముఖ నటులు నాగార్జున. మీ ప్రతిభతో మిస్ వరల్డ్ పోటీ ఆసక్తికరంగా ఉంటుందన్నారు. ఈ ఈవెంట్ తో హైదరాబాద్ ప్రపంచ పటంలో నిలిచిపోతుందన్నారు. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. చార్మినార్, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్ లో 109 దేశాల కంటెస్టెంట్లు సందడి చేశారు. వారికి మార్ఫా వాయిద్యాలతో స్వాగతం పలికారు కళాకారులు. అందుకనుగుణంగా స్టెప్పులేశారు మోడల్స్. అనంతరం ఫోటోషూట్ నిర్వహించారు. ఆ తర్వాత చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ చేశారు కంటెస్టెంట్స్. నగరంలోని వారసత్వ కట్టడాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్ నిర్వహించారు. లాడ్ బజార్లోని అధికారులకు ఎంపిక చేసిన దుకాణాల్లో షాపింగ్ చేశారు పోటీదారులు. వారికి గులాబీ పూలతో వెల్కమ్ చెప్పారు వ్యాపారులు. అక్కడ గాజులు, ముత్యాల హారాలు, అలంకరణ వస్తువులను పరిశీలించారు. అయితే అక్కడ వ్యాపారులు వారి నుంచి డబ్బులు తీసుకోలేదు. ఉచితంగానే వస్తువులను కంటెస్టెంట్లకు అందజేశారు. పాత బస్తీలోని చౌమహల్లా ప్యాలెస్ లో మిస్ వరల్డ్ పోటీదారులకు వెల్కమ్ డిన్నర్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. చౌమహల్లా ప్యాలెస్ గురించి బిర్యానీ, నిజాం కాలంలోని డైమండ్స్, జ్యువెలరీ, గోల్కొండ కోట, కోహినూర్ వజ్రం, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఎకనామికల్ డెవలప్మెంట్, బిజినెస్ సెంటర్స్, ఎడ్యుకేషన్ సెంటర్స్, హాస్పిటల్స్, మ్యూజియం నిర్మాణాలపై కంటెస్టెంట్స్ కు ఏవీ ప్లే చేసి అవగాహన కల్పించింది పర్యాటక శాఖ. I've never visited Telangana and I think it's the world's best kept secret. So we want to change that. We want the world to know what Telangana does outside of the best medical care. It's got the best tourist spots, and when you come here you're made welcome. Everyone has a smile, everyone is tolerant, and they try really hard to show you that they care. And I'm so happy. We're looking forward to having the show across the world, seeing this beautiful place and the kindness you've shown and how proud we are of you as a previous Miss India. You shine and you're still shining like these young women here today, and I think the most important thing is we will never forget this moment. You've made it so beautiful, and I can't find words to express I was so surprised. I didn't expect. Everything was quiet on the roads, people were busy, and suddenly we arrived at this most amazing palace. చౌమహల్లా ప్యాలెస్ లో మిస్ వరల్డ్, మిస్ ఇండియాతో పాటు ప్రముఖులతో ఇంటరాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా ఏర్పాట్లు చేసిందన్నారు మిస్ వరల్డ్ నిర్వాహకురాలు, కంటెస్టెంట్లు. Hyderabad is treating me so well. I said once I got here that I feel like I'm treated like I got just home, and I cannot imagine better welcoming dinner than here in Chowmahalla Palace. While we were arriving, it felt just magical, like a fairy tale, and everyone and everything is looking just perfect. So I would like to say big thank you to Telangana for having us, from the waterfalls, from the natural beautiful things, and as well the culture. You have beautiful handlooms, you have really so many things to offer, and I had a chance to see a few, but I know you have a lot more, and we're all so excited to explore that. I would like to welcome you on behalf of India to Hyderabad, Telangana. This one place, it's where the dreams will be crowned, and I'm sure that the best one will prevail. I would like to tell you that India is a place where it is about ancient wisdom and modern marvels. A place which is resilient, radiant, strong and soulful. If I talk a lot about India, I think I'll keep on going. Shri Gananadane Namo Namo जय गणनादने नमो नमो शंकर बालने नमो
నమో శరణం గరనే నమో నమో శ్రీ గణనాథనే నమో నమో. It is truly sinking in, the fact that we are right here gathered, all of you wonderful, beautiful people. The atmosphere is really so addictive, it's so contagious, a lot of positivity in the air. ఈ టూర్ కంటిన్యూ అవుతుంది. రేపు వరంగల్కు వెళ్లి అక్కడి వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే వివిధ దేశాల కంటెస్టెంట్స్ హాజరై తెలంగాణలో పర్యటిస్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో బ్యూటిఫికేషన్ పనులు పూర్తి చేసింది ప్రభుత్వం. ప్రధాన కూడళ్లలో లైటింగ్స్ ఏర్పాటు చేశారు. మిస్ వరల్డ్ లైటింగ్ ఆర్చ్లు తాత్కాలికంగా నిర్మించారు. వీటి వద్ద ప్రజలు ఫోటోలు దిగుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో మిస్ వరల్డ్ పోటీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సో మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా ఇప్పటికే హైదరాబాద్ నగరం మొత్తం కూడా సుందరీకరణ చేశారు. ఇటు విద్యుత్ దీపాలతో అలంకరణ అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర బ్యూటిఫికేషన్ సంబంధించి చాలా చోట్ల హైదరాబాద్ నగరంలో చాలా ప్రధాన కూడళ్ళు అనుకోవచ్చు, ఫ్లైఓవర్లకు సంబంధించి మొత్తం కూడా బ్యూటిఫికేషన్ సంబంధించిన పనులు చేశారు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము. ఇది హైదరాబాద్ నగరంలో సౌత్ జోన్ సంబంధించి ఓల్డ్ సిటీ ప్రాంతంలో మొత్తం కూడా విద్యుత్ దీపాలంకరణతోటి మొత్తం బ్యూటిఫుల్గా వీధులన్నింటినీ కూడా నింపిన పరిస్థితి. ఇటు మిస్ వరల్డ్ కాంపిటీషన్ సందర్భంగా వివిధ దేశాలకు సంబంధించిన వారందరూ కూడా హైదరాబాద్కు వచ్చారు. సో వాళ్ళంతా కూడా వివిధ ప్లేసెస్ని విజిట్ చేస్తున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే దాదాపు ఒక నెల రోజుల పాటు వాళ్ళంతా కూడా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించిన హెరిటేజ్ కట్టడాలు అనుకోవచ్చు, లేకపోతే చరిత్రకు సంబంధించి ఏవైతే ఉంటాయో చాలా వరకు వాటన్నిటిని కూడా విజిట్ చేస్తున్న సిచ్యువేషన్. ఇప్పటికే నాగార్జున సాగర్, నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ బుద్ధవనంని విజిట్ చేశారు. దాంతోపాటు నాగార్జున సాగర్ డ్యామ్ మొత్తం పరిసర ప్రాంతాల్లో ఏదైతే పేరుగాంచిన ఉన్నాయో వాటన్నిటిని కూడా విజిట్ చేసిన సిచ్యువేషన్ మనం చూసాం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు అనుకోవచ్చు, లేకపోతే ఇతర ఫేమస్గా ఉన్న ప్లేసెస్ అన్నిటిని కూడా కంటెస్టెంట్స్ అంటే ఇతర దేశాల నుండి వాళ్ళు హైదరాబాద్కు వచ్చారు కాబట్టి ఇటు హైదరాబాద్ విశిష్టతతో పాటు తెలంగాణ రాష్ట్ర విశిష్టత ఉట్టిపడే విధంగా పూర్తిగా వాళ్ళని షెడ్యూల్ ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రసిద్ధిగాంచి ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళకి చూపిస్తున్న సిచ్యువేషన్. సో మిస్ వరల్డ్ సందర్భంగా వివిధ దేశాల నుండి కూడా కంటెస్టెంట్స్ హైదరాబాద్ వచ్చారు. వాళ్ళు హైదరాబాద్ నగరంలో కూడా చాలా ప్లేసెస్ని విజిట్ చేస్తున్నారు కాబట్టి హైదరాబాద్ నగరంలో మొత్తము బ్యూటిఫికేషన్ వర్క్స్ అనేవి జరిగాయి. సాయంత్రం అయితే చాలా ప్లేసెస్లో ప్రస్తుతం మనం విజువల్లో అయితే చూస్తున్నామో మొత్తం కూడా ఈ విధంగా లైటింగ్స్ తోటి వీధులన్నీ కూడా నిండిన పరిస్థితి. దాంతోపాటు హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఫ్లైఓవర్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లైఓవర్స్ పైన కూడా ఇటు పెయింటింగ్స్, దాంతోపాటు చాలా వరకు బ్యూటిఫుల్గా పిక్చర్స్ని డిజైన్ చేసి ఫ్లైఓవర్స్ పైన చిత్రీకరించిన సిచ్యువేషన్. అంటే ఇటు కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాద్ నగరంలో వివిధ ప్లేసెస్లో విజిట్ చేసేటప్పుడు ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా కనిపించే విధంగా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్నారు. ఒకవైపు హైదరాబాద్ నగరంలో ఇలాంటి కాంపిటీషన్స్ చాలా అరుదుగా జరుగుతుంటాయి. అందులోనూ మిస్ వరల్డ్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ ఏర్పాట్లు చేసింది. దానికి సంబంధించి నిర్వహణ కూడా చేస్తుంది. సో మిస్ వరల్డ్ కాంపిటీషన్ సంబంధించి హైదరాబాద్ నగరం మొత్తం కూడా బ్యూటిఫికేషన్ సంబంధించిన వర్క్స్ చేశారు. మనం చెప్పుకుంటున్నట్లు ఈ విధంగా కలర్ఫుల్ లైటింగ్స్ అనుకోవచ్చు, ఫ్లైఓవర్ల పైన పెయింటింగ్స్, దాంతోపాటు కొన్ని డిజైన్స్, పిక్చర్స్ అన్నింటినీ కూడా వాల్ పెయింటింగ్స్ రూపంలో భారీ భారీ గోడల పైన కూడా పెయింటింగ్స్ వేసిన సిచ్యువేషన్. సో ఎక్కడ చూసినా బ్యూటిఫుల్గా కనిపించే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మనం చూసాం ఇటు హైదరాబాద్ నగరంలోని సౌత్ జోన్తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా లైటింగ్స్ కావచ్చు, లేకపోతే ఇతరేతర బ్యూటిఫికేషన్ సంబంధించిన వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేశారు. ప్రస్తుతం అవన్నీ కూడా హైదరాబాద్ నగరంలో రోడ్లపైన వెళ్తుంటే చూపర్లను ఆకట్టుకుంటున్న పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఉంది. ప్రధాన కూడళ్ళు అనుకోవచ్చు, మెయిన్గా ఎక్కడైతే పబ్లిక్ ఎక్కువగా
పర్యాటకులు కూడా ఎక్కువగా వచ్చే ప్లేస్ ఏది ఉంటాయో మొత్తం బ్యూటిఫికేషన్లో భాగంగా మొత్తం లైటింగ్స్తో పిక్చర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది ట్యాంక్ బండ్ వద్ద మొత్తము ఇటు మిస్ వరల్డ్ సంబంధించి కార్యక్రమానికి సంబంధించిన నేపథ్యంలో మొత్తము లైటింగ్స్ ఏర్పాటు చేశారు, విద్యుత్ దీపాలంకరణలు ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ప్రజలందరూ కూడా ఎవరైతే ట్యాంక్ బండ్ అందాలని వీక్షించడానికి రెగ్యులర్గా హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్కి వస్తున్న విషయం కొత్తేమీ కాదు, కానీ ఇక్కడ ఈ లైటింగ్స్ తోటి ఇది ఏర్పాటు చేయడం వల్ల అటు ట్యాంక్ బండ్ అందాలని వీక్షించడంతో పాటు ఈ లైటింగ్స్ సంబంధించి కూడా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. ఇదే విధంగా అన్ని ప్లేసెస్లో మెయిన్ సెంటర్స్ హైదరాబాద్ నగరంలో ఏవైతే ఉన్నాయో అన్ని ప్లేసెస్లో కూడా ఇదే విధంగా బ్యూటిఫికేషన్లో భాగంగా విద్యుత్ దీపాలంకరణ అంటే లైటింగ్స్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఫ్లైఓవర్స్ సంబంధించి మొత్తం కూడా పెయింటింగ్స్ వేయడము, మొత్తము చిత్రాలతోటి ఫ్లైఓవర్స్ మొత్తం కూడా అద్భుతంగా పెయింట్ చేసిన సిచ్యువేషన్. ప్రస్తుతం మనం ఇంకొక లైటింగ్ సంబంధించింది చూస్తున్నాము. మొత్తము మిస్ వరల్డ్ 2025 అంటూ ఒక ఆర్చ్ కూడా ఏర్పాటు చేసి మొత్తము లైటింగ్స్ తోటి దీన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసిన సిచ్యువేషన్. సో ఎవరైతే ప్రజలు వస్తుంటారో ట్యాంక్ బండ్ వద్దకు కావచ్చు, లేకపోతే ఈ నెక్లెస్ రోడ్ వద్దకి ఇది కొంతవరకు స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది. అందరూ ఇక్కడ ఆర్చ్ వద్ద నిల్చొని ఫోటోలు తీసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ట్యాంక్ బండ్ చూడడానికి వచ్చిన వారు కావచ్చు, ఇక్కడ సెక్రటేరియట్ సంబంధించి కూడా ఆల్రెడీ మొత్తము లైటింగ్స్లో సెక్రటేరియట్ ఉంటుంది, దాన్ని వీక్షించడానికి ట్యాంక్ బండ్ వీక్షించడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఆర్చ్ మిస్ వరల్డ్ 2025 అనే ఆర్చ్ ఏదైతుందో ఇక్కడ నిల్చొని అందరూ కూడా ఫొటోస్ తీసుకుంటున్న సిచ్యువేషన్ హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం నెలకొంది. సో మొత్తం మిస్ వరల్డ్ కాంపిటీషన్స్కి హైదరాబాద్ వేదిక అయిన తర్వాత హైదరాబాద్ నగర వ్యాప్తంగా చాలా వరకు బ్యూటిఫికేషన్లో భాగంగా మొత్తము కూడా ఇటు లైటింగ్స్ ఏర్పాటు చేయడము, దాంతోపాటు ఫ్లైఓవర్ల పైన పెయింటింగ్స్ చిత్రాలని చిత్రించడము, సో మొత్తానికి చూపరులను ఆకట్టుకునే విధంగా చేశారు. అన్ని ప్లేసెస్లో కూడా మెయిన్ సెంటర్స్ ఏదైతే ఉంటాయో, మెయిన్ సిగ్నల్స్ ఏదైతే ఉంటాయో, దాంతోపాటు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఫ్లైఓవర్స్, దాంతోపాటు ఇతరేతర కొన్ని ఫుట్ఓవర్ బ్రిడ్జ్లకు సంబంధించి మొత్తం కూడా పెయింటింగ్స్ ఏర్పాటు చేసి మొత్తము చూడడానికి చాలా అందంగా అన్నిటిని కూడా చేసిన సిచ్యువేషన్. మెయిన్గా ఇటు మిస్ వరల్డ్ కాంపిటీషన్స్కి వివిధ దేశాల నుండి వచ్చిన కంటెస్టెంట్స్ కూడా షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్లో వివిధ ప్లేసెస్ని విజిట్ అవుతున్నారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హెరిటేజ్ సంబంధించిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, చారిత్రాత్మక కట్టడాలు, తెలంగాణ రాష్ట్ర చరిత్రకు సంబంధించి ఏదైతే ప్రసిద్ధిగాంచినవి ఉన్నాయో వాటన్నిటిని కూడా విజిట్ చేసే దిశగానే షెడ్యూల్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఇటు హైదరాబాద్ ఎంటైర్ హైదరాబాద్లో వాళ్ళు ఎక్కడెక్కడైతే తిరుగుతుంటారు, దాంతోపాటు హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఫ్లైఓవర్లతో పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ట్రై కమిషనరేట్ పరిధిలో ఎక్కడికక్కడ మొత్తము మెయిన్ సెంటర్స్ వద్ద లైటింగ్స్ ఏర్పాటు చేయడం ప్రస్తుతము అంతా అట్రాక్టివ్గా నిలిచింది. సో మొత్తానికి మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ హైదరాబాద్లో జరుగుతున్న క్రమంలో బ్యూటిఫికేషన్లో భాగంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా మెయిన్ సెంటర్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర కొన్ని స్పాట్స్ని గుర్తించి బ్యూటిఫికేషన్లో భాగంగా లైటింగ్స్ ఏర్పాటు చేయడము, దాంతోపాటు ఫ్లైఓవర్లకు సంబంధించి పెయింటింగ్స్ మొత్తం కూడా చిత్రించడం ద్వారా ప్రయాణిస్తున్న వారు కావచ్చు, లేకపోతే హైదరాబాద్ నగరవాసులు చూసేవారు వెంటనే కూడా అట్రాక్ట్ అవ్వడము, మొత్తం కూడా చూపర్లని ఈ లైటింగ్స్ కావచ్చు, పెయింటింగ్స్ హైదరాబాద్ నగరంలో ఆకట్టుకుంటున్నాయి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. సిసిఎస్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే నిందితుడిగా ఉన్నారు శ్రవణ్ రావు. చీటింగ్ చేసిన కేసులో శ్రవణ్ రావుపై సిసిఎస్ లో కేసు నమోదైంది. పెట్టుబడుల పేరుతో అఖండ ఎంటర్ప్రైజెస్ కి 6 కోట్లు మోసం చేశారని బాధితుడు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో శ్రవణ్ రావును అదుపులోకి తీసుకున్నారు సిసిఎస్ పోలీసులు. ఇంతకు ముందే అఖండ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆకాష్ కుమార్ గారు కమర్షియల్ కోర్టులో 2024 డిసెంబర్లో కేసు వేయడం జరిగింది. అది అకార్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పైన కమర్షియల్ కోర్టులో సివిల్ కేసు వేయడం జరిగింది. ఎక్కడ కూడా సివిల్ కేసులో తన పేరు కానీ శ్రవణ్ కుమార్ గారు ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు కానీ తను చీడి చేశారని సంబంధించిన విషయాన్ని కానీ ఎక్కడ కూడా రాయలేదు. సివిల్ కేసులో ఎక్కడ కూడా తన పైన అలిగేషన్స్ పెట్టలేదని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ 4 నెలల తర్వాత క్రిమినల్ కేసు పెట్టి శ్రవణ్ కుమార్ గారి పైన తనే చేసినట్టుగా చూపిస్తూ ఈరోజు క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది. ఇది శ్రవణ్ కుమార్ గారు ఖచ్చితంగా చెప్పారు, ఇది పొలిటికల్ సంబంధించిన మోటివేషన్ కేసు అని చెప్పి తనకు కావాలని ఈ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో ఈ కేసు పెట్టారని చెప్పారు. ఇక్కడ మీకు చూపిస్తున్న కేసు సివిల్ కేసు.
ఈ సివిల్ కేసులో ఎక్కడ కూడా ఇదే కాంప్లైంట్ ఇందులో కూడా తను కేసు వేయడం జరిగింది. ఇందులో ఈ శ్రవణ్ కుమార్ గారి పైన ఎక్కడ కూడా తన మీద కేసు పెట్టలేదు. ఓన్లీ క్రిమినల్ కేసుకు వచ్చేసరికి తనని ఇరికించాలి అని, శ్రవణ్ గారిని ఇరికించాలనే ఉద్దేశంతో మాత్రమే పెట్టడం జరిగినట్టు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ విషయాలను కోర్టు ముందు ఉంచుతాం. తప్పుడుగా ఈరోజు అరెస్ట్ చేసినందుకు ఖచ్చితంగా కోర్టు వారి ముందు ఏమేమి జరిగింది, సివిల్ కేసు ఎలా ఉంది అన్నీ చెప్పి ఖచ్చితంగా మా వాదనలు వినిపిస్తాం. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, శ్రవణ్ రావుపై మరో కేసు నమోదైంది, అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి శ్రవణ్ రావు అయితే ఈరోజు చీటింగ్ కేసు ఏదైతే 6 కోట్ల రూపాయలు మోసం చేశాడనేటువంటి కేసుపై అయితే సిసిఎస్ పోలీసులు తొలుత నోటీస్ ఇచ్చి విచారణ చేసిన అనంతరం అయితే తనను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన అనంతరం కూడా శ్రవణ్ రావును తొలుత మనం చూడవచ్చు ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఒక కంపెనీలో సరుకు ఇస్తానని చెప్పి ఇవ్వని సందర్భంలో అక్కడ కేసు నమోదు చేసినట్లయితే మనకు తెలుస్తుంది. అఖండ ఎంటర్ప్రైజెస్ కు సంబంధించి 6 కోట్ల రూపాయలు మోసం చేశారన్న కేసులో అయితే అరెస్ట్ చేసినటువంటి పోలీసులు శ్రవణ్ రావును మెజిస్ట్రేట్ ఇంటికి కూడా తరలించడం జరిగింది. సిసిఎస్ పోలీసులు ఈ యొక్క అరెస్ట్ ను కూడా ఇటు శ్రవణ్ రావు తరఫున న్యాయవాది కూడా ఖండించడం జరిగింది. ఎందుకంటే తొలుత సివిల్ కేసుగా నమోదైనటువంటి అఖండ ఎంటర్ప్రైజెస్ కేసును అయితే అనంతరం దీన్ని ఇట్లా మోసం చేశారంటూ చీటింగ్ కేసుగా మార్చి తనను అరెస్ట్ చేయడం అయితే చట్ట ప్రకారం సరైనది కాదంటూ కూడా చెప్తున్న క్రమంలో శ్రవణ్ రావు మనం చూడవచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే పలు దఫాలుగా ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఇటు విచారణను కూడా ఎదుర్కోవడం జరిగింది. ఈ క్రమంలో సిసిఎస్ కు సంబంధించినటువంటి కేసు డిసెంబర్ 2024లో ఏదైతే తొలుత సివిల్ కేసు నమోదైంది, అనంతరం 4 నెలల అనంతరం అయితే ఇది సివిల్ కేసు కాస్త తను 6 కోట్ల రూపాయలు ఇటు అఖండ ఎంటర్ప్రైజెస్ కు మోసం చేశాడనేటువంటి ఒక విచారణ అనంతరం అయితే శ్రవణ్ రావును పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన అనంతరం అయితే జడ్జి ఇంటికి కూడా తీసుకొని వెళ్లడం జరిగింది. అనంతరం తనకు వైద్య పరీక్షలు నిర్వహించి తనతో జైలు కూడా పంపించేటువంటి అవకాశం అయితే ఉండబోతా ఉంది. మనం చూస్తున్నాం శ్రవణ్ రావు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో తన విచారణ అనేది చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో సిసిఎస్ పోలీసులు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. తదుపరి ఇటు సిసిఎస్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసు ఎలాంటి మార్పు తిరుగుతుందనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కేసులో శ్రవణ్ రావు జైల్లో ఉన్న క్రమంలో అయితే అనంతరం విచారణ కానీ అనంతరం ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఇప్పటివరకైతే మనం చూస్తున్నాం శ్రవణ్ రావు జైలు శిక్ష అయితే ఎదుర్కోలేదు. ఇప్పటికీ 4 దఫాలుగా ఇటు విచారణ జరిపినటువంటి జూబ్లీ హిల్స్ పోలీసులు అయితే తనకు నోటీసులు ఇచ్చి విచారణ మాత్రమే చేశారు. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో మనం ఇప్పటివరకు గమనిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలుత నుంచి ఉన్నటువంటి అధికారులందరూ కూడా సుమారు 10 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా జైలు శిక్ష అనుభవించినటువంటి అధికారులే ఉన్నారు. కానీ ఇటు ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు గత ప్రభుత్వం ఏదైతే అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి చేసిన క్రమంలో ఇటు అధికారులు అందరూ కూడా ఇటు జైలుకు వెళ్లిన క్రమంలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకున్నటువంటి శ్రవణ్ రావు పాత్ర ఏంటనేటువంటి అంశంపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపినటువంటి అధికారులు ప్రస్తుతం సిసిఎస్ కేసులో అరెస్ట్ అనంతరం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కానీ ఇంకా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది విచారణ కొనసాగుతున్న క్రమంలోనే ఇటు సిసిఎస్ పోలీసులు ఇటు మోసం చేసినటువంటి కేసుకు సంబంధించి అయితే శ్రవణ్ రావును ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. శ్రవంతి. రైట్ రామ్ ప్రసాద్, థ్యాంక్ యూ. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కంటే ముందే ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించాలని డిమాండ్ చేశారు రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు. రాష్ట్రంలో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్తో చర్చించారు. కౌలు రైతులకు న్యాయం చేసేలా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కౌలు రైతులు కమిషన్ ముందు తమ సమస్యలు చెప్పారని తెలిపారు. ఎన్నికల హామీలో చెప్పిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు కౌలు రైతులు. సాగు చేస్తున్న వాళ్ళకి న్యాయం చేయడానికి 2011లో ఈ చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం తీసుకొచ్చినప్పుడే ఇందాక కోదన్ రెడ్డి గారు కూడా చెప్పినట్టుగా చాలా కూలంకుషంగా చర్చ చేశారు. దాంట్లో లాయర్లు ఉన్నారు, రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు, ఆర్బీఐ వాళ్ళు ఉన్నారు, మా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. అందరూ కలిసి చట్టాన్ని రూపొందించారు. దీంట్లో చాలా స్పష్టంగా భూ యజమానుల భూమి హక్కులకి దీంతో భంగం కలగదు. అయితే ఏవైతే పథకాలు సాగు చేస్తున్న వాళ్ళకి అందాలో అవి మాత్రము నిజంగా సాగు చేస్తున్న సాగుదారులకే అందాలి అనేది ఒకటి స్పష్టంగా దీంట్లో చెప్పడం జరిగింది. ఒక్కళ్ళు కూడా ఈ కార్డు పట్టుకుని కోర్టుకు పోలే భూ యజమాని దగ్గర నుంచి మా భూమి మాదే అని చెప్పేసి. కాబట్టి ఇవన్నీ కూడా ఉత్తుత భయాలు మాత్రమే. వాస్తవానికి భూ యజమానులకి అంటే సాగుదారులకి అందవలసిన పథకాలు భూ యజమానులకి అందుతూ ఉంటే దాన్నే మీరు భూ యజమానులందరికీ అలవాటు చేస్తే తప్పనిసరిగా ఆ లబ్ధి ఇంకా పొందాలనే వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి ప్రభుత్వమే చాలా గట్టిగా ముందుకు వచ్చి
మా ఉద్దేశము నిజంగా సాగు చేస్తున్న వాళ్ళకి సహాయం చేయాలని. కాబట్టి ఆ గుర్తింపు పక్షాన్నే మేము ఉంటాం అని చెబుతూనే భూ యజమానులకు కూడా మీ భూమి మీ చేతిలోంచి ఏమి పోదు అనేది కూడా చెప్పడము, ఇవి రెండు చెప్పడం అనేది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. మీరు ఎవరికి రైతు భరోసా ఇవ్వాలని కన్సల్టేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. ఆ కన్సల్టేషన్స్ చేసినప్పుడు అందరూ ముక్త కంఠంతో ఓనర్లు, కౌలుదారులు అందరూ ఎస్ న్యాయం, కౌలు రైతులను కూడా ఆదుకోవాలి, రైతు భరోసా లాంటి పథకం కౌలు రైతులకు కూడా ఇవ్వాలని వాళ్ళు చెప్పారు. ఆ మీటింగ్ మినిట్స్ కూడా మేము సమాచార హక్కు చట్టం కింద తీసుకున్నాం. మరి మీకు ఎక్కడ సమస్య ఉంది, ఎందుకు అమలు చేయడం లేదు? మీరు 6 గ్యారెంటీస్ అత్యంత టాప్ ప్రయారిటీ అని 6 గ్యారెంటీస్లో పెట్టారు. దాంట్లో కూడా మీరు కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామన్నారు. కాబట్టి తక్షణం మీరు మీనమేషాలు లెక్క పెట్టకుండా రేపు జూన్ నుంచే, ఈ వ్యవసాయ సీజన్ నుంచే కౌలు రైతుల చట్టం అమలు చేయండి. త్వరలోనే భూమి పూజ చేసి 40 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్. హైదరాబాద్ చిత్రపురి కాలనీలో న్యూ ప్రాజెక్టు సఫైర్ సూట్ బ్రోచర్ రిలీజ్ చేశారు చిత్రపురి కాలనీ అసోసియేషన్ సభ్యులు. 166 కోట్ల అప్పు, బఫర్ జోన్ లాంటి సమస్యలను అధిగమించి నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. బ్రోచర్ లాంచ్ కార్యక్రమంలో చెదలవాడ శ్రీనివాస్, భరత్ భూషణ్, దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్, అనుపమ, సి కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ్, మాదల రవితో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అప్పు కాదు, ₹2 అప్పు కాదండి, 166 కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. మీరు అనుకుంటారు ఇక్కడ, ఎందుకంటే ఎవరికి తెలియదు. ఇక్కడ మేము ఎప్పుడు చిత్రపూర్ కాలంలో జల్లబడిలో మాట్లాడుకుంటాం కాబట్టి మా సభ్యుల సమక్షంలో అందరూ ఆ గృహప్రవేశాలు చేసుకొని ఇళ్ళలో ఉన్నారు కాబట్టి వారు బయటకి చెప్పుకోరు. ఎందుకంటే అనవసరంగా మేము బయటకు వస్తే మా పేరు ఎందుకు అనవసరంగా వీళ్ళంతా గ్రూపుల్లో పెట్టి బదనాం చేస్తారు అని వారు ఎవరు ముందుకు రారు. కానీ కొత్త ప్రాజెక్టు కోసం, కొత్త ప్రాజెక్టు ఉంటేనే ప్రాజెక్టు కంప్లీట్ అవుతుందని మాకు మాత్రమే తెలుసు. కానీ ఇండస్ట్రీలో అందరికీ మేము స్వయంగా వెళ్ళి మేము చెప్పలేము మా ప్రాబ్లం ఇది అని. కానీ అంతిమంగా ఇక్కడ చూస్తే నేను ప్రెసిడెంట్ అయింది గత 4.5 సంవత్సరాలు మా కమిటీ. కానీ ఏ రోజు కూడా ₹1 మనీ లేదు అక్కడ. అయినా సరే ఎప్పటికప్పుడు కళ్యాణ్ గారికి వివరించాం. వారు కూడా మొత్తం స్వయంగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూసిన తర్వాతే వారు పూర్తిగా ఈ చిత్రపూర్ కంప్లీట్ కాకపోతే చిత్రపూర్లో నివాసం ఉండే వాళ్ళు అందరూ ఇబ్బంది పడతారు అని వారు కూడా గ్రహించిన తర్వాతే టోటల్గా ప్రాజెక్టు ముందుకెళ్తూ ఉంది. 24 గంటలు ఒక తాటిపై సినిమా ఇండస్ట్రీ మొత్తం చిత్రపురి కాలనీకి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ ఇటువంటి సుదినం కోసం మేము అందరం ఎదురు చూస్తున్నాం. ఇంత మంచి రోజు వచ్చింది. ఈ చిత్రపురి కాలనీలో ఈ కొత్త ప్లాట్లు తీసుకునే వాళ్ళకి నాకు తెలిసిన నా అనుభవం ప్రకారం ఇంత మంచి విజన్, ఇంత మంచి వ్యూ ఉండే అపార్ట్మెంట్స్ ఇంకో హైదరాబాద్లో ఇంకోటి దొరకదు. ఎందుకంటే అది అంత మంచి సైట్. 70% ఓపెన్ ప్లేస్ ఉంది, 30% మన వాళ్ళు కడుతున్నారు. కాబట్టి అందులో ఉండేవాళ్ళకి కూడా శుభం జరగాలని, చిత్రపురి కాలనీ ఇంకా ఎన్నో వండర్స్ క్రియేట్ చేయాలని, ఆ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఒక కుటుంబం లాంటిది. మరి ఈ కుటుంబంలో చిత్రపురి కాలనీ కూడా ఒక భాగం. మరి ఈ చిత్రపురి కాలనీలో దాదాపు 9,000 మంది సభ్యులున్నారు. 4,500 మందికి దొరికాయి. ఎందరో చాలా కష్టాలు పడుతున్నారు. ఇందులో చాలా సమస్యలు ఉన్నాయి. మరి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటి అంటే, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం వల్లభనేని అనిల్ గారు ఈ ప్రాజెక్ట్ వస్తుందంటే మా ఛాంబర్ పెద్దలు భరత్ భూషణ్ గారు, దామో గారు, ప్రసన్న కుమార్ గారు, అందరికంటే ముఖ్యంగా చదలవాడ శ్రీనివాసరావు గారు ఎవరికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ముందుండి. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో మేజర్ ఆపరేషన్ చేపట్టింది. పలు కేసుల్లో నిందితుల జాడ గుజరాత్లోని సూరత్లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో 2 ప్రత్యేక బృందాలను సూరత్కు పంపించారు ఉన్నతాధికారులు. అక్కడ 10 రోజులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి 20 మంది నిందితుల్ని అరెస్టు చేశారు తెలంగాణ సైబర్ పోలీసులు. నిందితులపై దేశంలో 500కు పైగా కేసులు ఉన్నాయన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. గుజరాత్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మేజర్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఆపరేషన్ చూసినట్టయితే 10 రోజుల పాటుగా కొనసాగింది. అదేవిధంగా స్పెషల్ టీం తోటి అక్కడ ఉన్నటువంటి సైబర్ నేరగాళ్లను 20 మందిని పట్టుకురాగలిగారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏసీపీ అయినటువంటి కేవీఎం ప్రసాద్ ఉన్నారు. సార్, మీరు చూసినట్టయితే ప్రధానంగా ఈ గుజరాత్లోని సూరత్నే ఎందుకు ఎంచుకున్నారు? అదేవిధంగా మీరు అక్కడికి వెళ్ళినటువంటి క్రమంలో మీ ఆపరేషన్ ఎలా కొనసాగింది? ఏంటంటే మేము ఇప్పుడు మా సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో రిజిస్టర్ అయిన కేసెస్ అన్నిటి మీద అనాలిసిస్ చేసి ఎక్కువ అకౌంట్స్ ఎక్కడ ఉన్నవి అనేది చూసినాం. చూస్తే గుజరాత్లో ఎక్కువ వచ్చినాయి. ఈ గుజరాత్లో కూడా మళ్ళీ ప్లేసెస్
రాజ్కోటు, అహ్మదాబాదు ఇవన్నీ హాట్స్పాట్స్ అనమాట. ఎక్కువ అకౌంట్స్ ఎక్కడ ఉన్నాయి చూస్తే మాకు సూరత్ అన్నిటికంటే ఎక్కువ సూరత్ ఉన్నాయి. కొన్ని అహ్మదాబాదు, రాజ్కోట్ కూడా ఉన్నాయి, ఆయన కూడా చాలా తక్కువ ఉన్నాయి. మేజర్ మేమేంటంటే మా 7 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి మొత్తం. హెడ్ క్వార్టర్స్ ఒక పోలీస్ స్టేషను, 6 కమిషనరేట్స్ అంటే వరంగల్, నిజామాబాద్, సిద్దిపేట, కరీంనగర్, రామగుండం, ఖమ్మం. ఈ పోలీస్ స్టేషన్స్లో మొత్తం ఈ 7 పోలీస్ స్టేషన్ల మీద ఒక 40 అకౌంట్స్ వరకు మేము ఐడెంటిఫై చేసాం. ఈ 40 అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ డేటా కలెక్ట్ చేసి ఒక 2 పెద్ద టీములు తయారు చేసి ఈచ్ టీమ్ హెడెడ్ బై ఒక డిఎస్పి ఏప్రిల్ లాస్ట్లో అక్కడికి రీచ్ అవ్వడం జరిగింది. రీచ్ అయ్యి మేము ముందుగా అనుకున్నట్లుగా మనమంతా డేటా తీసుకొని వెరిఫై చేస్తే అందులో చాలా వరకు ఏంటంటే ఆల్రెడీ వెకేట్ చేసి వెళ్ళిపోవటము, అన్ని ఫేక్ అడ్రస్ల మీద అకౌంట్స్ ఓపెన్ చేయటం ఇవి ఉన్నాయి. ఒక 14 మాత్రము అడ్రస్లు మార్చినప్పటికీ మాకున్న టెక్నికల్ స్కిల్స్తో టెక్నాలజీని వాడి వాళ్ళ ప్రజెంట్ లొకేషన్స్ని మనము ట్రేస్ చేసి ఈ 14 అకౌంట్ హోల్డర్స్ని పట్టుకున్నాం. అకౌంట్ హోల్డర్స్ని పట్టుకున్న తర్వాత వీళ్ళు ఇచ్చిన లీడ్స్ ద్వారా ఇంకొక 6 మంది ఏజెంట్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 6 ఏజెంట్స్ ప్లస్ ఈ 14 అకౌంట్ హోల్డర్స్ మొత్తం టోటల్గా ఈ 20 మెంబర్స్ని విడతల వారీగా అక్కడ అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్స్ మీద ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మనకు లోకల్గా ఒక 3 కేసెస్ హెడ్ క్వార్టర్కి సంబంధించిన 7 మంది అక్యూజ్డ్ ఇక్కడ హైదరాబాద్లో, మిగతా వాళ్ళు ఖమ్మం ఒకళ్ళు, వరంగల్, కరీంనగర్ ఇట్లా డిఫరెంట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీస్ స్టేషన్స్లో రిజిస్టర్ అయిన కేసుల్లో వీళ్ళని అక్కడ కన్సర్న్డ్ మేజిస్ట్రేట్స్ ముందు ప్రొడ్యూస్ చేసి జైల్లో లాడ్జ్ చేయడం జరిగింది. అంటే మేజర్గా మీరు ఈ ఆపరేషన్ సూరత్లోనే ప్రధానంగా ఈ సైబర్ నేరగాళ్ళు ఎందుకుంటారు? అక్కడ మీరు వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి? అంటే సూరత్లోనే ఎందుకుంటారు అనే దానికి ఏంటంటే సూరత్ ఒక బిజినెస్ సెంటర్. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే సైబర్ క్రిమినల్స్కి బిజినెస్ సెంటర్స్లోనే ఎక్కువ మంది ఏజెంట్స్, ఆ ఏజెంట్స్ ద్వారా అకౌంట్ హోల్డర్స్ దొరుకుతుంటారు అన్నమాట. ఇప్పుడు సూరత్ నుంచి దుబాయ్ చాలామంది ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు రకరకాల బిజినెస్ పర్పస్లో దుబాయ్ వెళ్తుంటారు. అదొక కారణం. ఎందుకంటే దీనికి కొంత ఈ సైబర్ క్రిమినల్స్ హబ్ దుబాయ్లో కూడా ఉంది, వాళ్ళ బేస్. చైనీస్ దుబాయ్లో వాళ్ళ చాలా బిజినెస్లు ఉన్నాయి. ఈ మనీ లాండరింగ్ ద్వారా అక్కడ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసుకొని బిజినెస్లు డెవలప్ చేసుకుంటారు. అదొక ఇది. అందువల్ల మనకి దుబాయ్కి రీచ్ బాగుంది కాబట్టి ఈ సూరత్, కేరళ అకౌంట్స్ ఎక్కువ ఉంటాయి. ఆపరేషన్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ మహేందర్ ఉన్నారు. అయితే ఈ ఆపరేషన్ ఎలా కొనసాగింది అనేది ఆయన మాటలో ఉంది. మీరు గుజరాత్లోని సూరత్ని ఎందుకు ఎంచుకున్నారు? అదేవిధంగా మీ ఆపరేషన్ స్టైల్ ఎలా కొనసాగింది? ముఖ్యంగా ఏంటంటే మా ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసిందంటే ముఖ్యంగా సూరత్ సంబంధించినటువంటి అకౌంట్లు ఎక్కువగా ఉన్నాయి. దాంతో సూరత్లో ఎక్కువ మంది అక్యూలు ఉండే అవకాశం ఉందనే చొప్పున మా సీనియర్ ఆఫీసర్స్ ఆదేశానుసారం మేము సూరత్ను ఎంచుకున్నాము. ముఖ్యంగా మేమైతే ఒక కేసులో ఒక 3 days ఒక అక్యూని పట్టుకోవడానికి వెయిట్ చేయాల్సి వచ్చింది. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నది, అన్ని స్విచ్ ఆఫ్ ఉన్నాయి. అతని పేరు మీద మేము ఒక ఇన్స్టా ఐడి వెతికితే ఒక ఫోటో వచ్చింది. అతనికి సంబంధించిన ఏవి కూడా మనకు డీటెయిల్స్ లేవు. ఒక ఇన్స్టా ఐడితోని అతను ఏ విధంగా ఉంటాడు ఏంది అనేది తెలిసింది. మేము అక్కడికి వెళ్ళి అతను ఉండేటువంటి ఏరియా ఉందో దాని పక్క బస్తీలో ఉంటున్నాడు. కానీ అక్కడికి వెళ్తే ఆ 2-wheeler కూడా ఆ బస్తీలోపుకి వెళ్ళలేని పరిస్థితి. అక్కడ ఏంటంటే అంతా ముస్లిం కమ్యూనిటీ ఉంది. మనం వెళ్తే ఈజీగా ఐడెంటిఫై అవుతున్నాం. అందుకోసం ఏంటంటే ఆ రోడ్లు ఏదైతే ఉంటే ఒక 3 రోడ్లు ఉన్నాయి. ఆ 3 రోడ్లు కూడా 3 days అక్కడ వెయిట్ చేసాము. వెయిట్ చేసి ఇతని ఫేస్ ఉంది కాబట్టి ఒక రోజు 3 daysలో సెకండ్ డే ఐడెంటిఫై అయ్యాడు. నైట్ 8 o'clock ఐడెంటిఫై అయ్యాడు. కానీ ఏంటంటే మనం కానిస్టేబుల్ ముందుకెళ్ళేలోపే అతను ఓ ఇంట్లోకి వెళ్ళాడు. ఏ ఇంటికి వెళ్ళిండు అనేది కూడా మళ్ళీ తెలియదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేసినా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అక్కడే పెడితే చివరికి ఒక ఇంట్లోకి వెళ్ళేది చూశాడు. అంటే డే టైము ఫోను అక్కడే వస్తుంది కానీ అతను వేరే పనికి వెళ్తుంది. తర్వాత మనం అరెస్ట్ చేసిన తర్వాత చూస్తే ఒక ఇంట్లో ఉంటున్నాను నేను, టెంపరీ 4 రోజులు అయింది ఇక్కడికి వచ్చి అని చెప్తున్నాడు. మనకేంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఏంటంటే ఒక్కో టైంలో ఒక్కో దగ్గర లొకేషన్లు వస్తూ ఉంటాయి.
మనం ఇప్పుడు లోకల్ పిఎస్కి వెళ్ళి అక్కడ ఇంటిమేషన్ ఇచ్చేలోపు వాడు ఏదైనా పని మీద అక్కడ బయటకు వెళ్ళిపోతే మనకు దొరకడం కష్టం. ఇది ఒక్కొక్క సైబర్ నేరగాడిది ఒక్కొక్క స్టైల్. చాలా ఈజీగా డబ్బులు సంపాదించేందుకు ఈ సైబర్ నేరాలకు సూరత్ అనేది ఒక పెద్ద డెన్గా మారిందనేది పోలీసుల సూరత్ ఆపరేషన్లో బయటపడింది. కెమెరామెన్ రమేష్తో ధనరాజ్, V6 న్యూస్, హైదరాబాద్.